ఇలాంటి సందర్భాల్లో వీడికి తగిన శాస్తే జరిగిందిరా అని మనకు అనిపిస్తోంది. సి అపూర్వ. మొత్తం తల ఇట్లా అయిపోదా ఇది మెల్లమెల్లగా? ఫ్రీగా ఉన్నాననేసి హాస్పిటల్కి వెళ్తే ఫ్యామిలీ ఆపరేషన్ చేసేసారు. ఫ్రీగా ఉన్నామని హాస్పిటల్కి వెళ్ళకమ్మా, పార్క్కి వెళ్ళి కావాలంటే థియేటర్కి వెళ్ళి. బ్లడ్ ఇచ్చినాం, ఒక మనిషి జీవితం కాపాడినాం. అది ఏ పందికి పోయిందో పాపం, ఆ పంది ఎన్ని కష్టాలు పడుతుందో. నెక్స్ట్. హాయ్, ఐఎమ్ శిల్ప. నీ పేరు శిల్ప. శ్రీముఖికి ఇష్టం కొబ్బరి చిప్ప. నా ఫ్రెండ్ నా మీద పని చేయాలనుకున్నప్పుడు ఇంకొక ఫ్రెండ్ వాడికి పని చేస్తే. మీరు పంచల బిజినెస్ చేస్తారా? నెక్స్ట్. నేను నా ఫ్రెండ్ రవి అన్నకు లైన్ వేసినప్పుడు రవి అన్న నాకు పడిపోయినప్పుడు నా ఫ్రెండ్ కి జరిగింది. ఆమె అనేది పెన్సిల్ స్కేల్ తో లైన్. నువ్వు అప్పుడు ఏమనాలంటే, నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి నువ్వు సుధాకర్కి పడిపోయినాడు చెప్పాలి. నేనన్న కూతురు అయితే ఆమె మనవరాలు అవుతుంది. సిగ్గులేదా నీకు? నెక్స్ట్. చంద్రకళ. ఏదో విసుగు చంద్రకళ ఎన్నిసార్లు చెప్పాలన్నాడు. ఫేస్బుక్ లో అమ్మాయి పడిందని హ్యాపీగా ఫీల్ అవుతాడు, కానీ తీరా చూస్తే అది ఫేక్ అకౌంట్. ఇప్పుడు ఎక్స్ప్రెసరీ గురించి ఎందుకు చెప్తున్నావు? ఆయన సైడ్ బిజినెస్ అది అమ్మాయిని వాడాడు. నెక్స్ట్. ఆయన హాయ్ శిముఖ. హాయ్ రా. విచ్ క్లాస్? నీకంత చాలా ఒక పాట పాడవా ప్లీజ్? పాటలు రావా? ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా. చిట్టి చిలకమ్మా, లవర్ తిట్టిందా, బారుకెళ్ళావా, బీరు కొట్టావా, కింద పడ్డావా, పళ్ళు రాలయా, దూల తిందా. ఆడే బీర్ సీసంతున్నాడు. ఇప్పుడు నువ్వు ఆన్సర్ కూడా ఇట్లనే ఇదే స్టైల్ చిట్టి చిలకమ్మా డుట్టు అట్లా చెప్పాలి. మన మట్టి పండు తొక్క రోడ్ మీద పడేసి దాన్ని మనమే కాలేసి కింద పడ్డప్పుడు మనకే దూల తిరిగిందని. శరత్. ఎవడాడు? ఏమైంది శరత్కి? ఏమైంది? పిచ్చోడా? ఓకే, నీ పేరేంటి? శరత్. నీ పేరు శరత్. తప్పిపోయిన పిచ్చోడి పేరు కూడా శరత్. గర్ల్స్ బాగా పొడుగు చేయడం ఉందని ఫోజ్ కొడుతుంటే వాళ్ళ పేరెంట్స్ మొక్కు పేరుతో గుండు కొట్టించినప్పుడు. ఇప్పుడు ఎవరికి ఇక్కడ పెద్ద జడు ఉందో ఒకసారి చూడు, నిజంగా పాములాగలేదు. నిజంగా గుండు కొట్టించుకుంటే మంచి మొగుడు వస్తాడు అంటే తీయించేసుకుంటావు జుట్టు? మంచి మొగుడు వద్దు, పెద్ద జుట్టు కావాలి మాకు. నెక్స్ట్. మై నేమ్ ఇస్ మహేశ్వరి. ఏమైందానా? నిన్ను ఎవడేమన్నాడు? బొక్కలు ఇరగొడు. ఏంది ఇంత వైలెంట్ గా బొక్కలు కొడతా, సూర చేస్తా? ఫిదాల సైపల్ల అంటే సినిమా హిట్ అయిపోయింది, మేమంటే కదా. ఓకే, అది నువ్వు ట్రైన్ లోకి వెళ్ళి వరుణ్ తేజ్ ని చూసుకుంటూ చెప్తున్నావు. బద్మాష్ బొక్కలు ఇరగొడతా. బల్చిందా బొక్కలు ఇరగొడతా. బద్మాష్ బల్చిందారా బొక్కలు ఇరగొడతా. అదే ఇప్పుడు మా సుధాకర్ అయితే పెద్దనాన్న బద్మాష్ బల్చిందారా బొక్కలు ఇరగొడతా. చిన్న ఫ్రాక్ వేసుకున్నప్పుడు గాలిలో ఎగిరినప్పుడు. ఏమైందక్క నీకు? గట్టిగా చెప్పు నాన్న, ధైర్యంగా చెప్పు. చిన్న ఫ్రాక్ వేసుకున్నప్పుడు గాలిలో ఎగిరినప్పుడు. లాస్ట్. నా పేరు సాయి కుమార్. సాయి పల్లవి డైలాగ్ చెప్పు. బద్మాష్ బల్సిందారా ఒక్క ఇరగొడతా. పెద్దనాన్న చెప్పు, నువ్వు మంచి ఆన్సర్స్ ఇస్తావు పెద్దనాన్న. యాక్చువల్ వాడు చిల్లి. సూపర్. ఇప్పుడు జాతకాల నుంచి మన ముందుకు వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ ఎక్స్ప్రెస్ హరి. నువ్వేంటి ఇంత పద్ధతిగా డాన్స్ చేయడం ఏంటి? మా పాత హరి ఎక్కడ? డాన్స్ నేర్చుకోవడం. డాన్స్ రావట్లేదు, నేను ఎక్కిస్తున్నావుగా, డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళాడు. పాత డాన్స్ రాదని ఎవడన్నాడు రా? యూఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ ఆఫ్ పట్టా. మనం సినిమాలో చాలా యాక్షన్స్ చూస్తుంటాం. సినిమాలో యాక్షన్ కన్నా మనం బయట మన ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. సో మనం ఈ రోజు ఓవర్ యాక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మన అబ్బాయిలు ఓవర్ యాక్షన్ ఎలా ఉంటాయి? ఒకసారి మనం క్యాంటీన్లో తింటున్నాం, నేను మా ఫ్రెండ్. సడన్ గా అమ్మాయి వచ్చింది, అది ఓవర్ యాక్షన్ ఎలా ఉంటుంది చూడండి.
ఆడ అప్పుడు క్యాంటీన్లో సడన్ గా అమ్మాయి వచ్చింది. రాగానే బా ఏంటి ఇప్పుడు సడన్ గా నక్కల నాకు సడన్ గా నెమ్మల్లా తింటున్నావు? అరే బా అమ్మాయి వస్తుందిరా. ఇది అమ్మాయిగా చెప్పండి గోల్డ్ మెడల్ అవ్వచ్చురా. చీ అదో నీలాంటి యూట్యూబ్ లో సినిమా చూడడానికి బుక్ మై షో టికెట్ బుక్ చేసుకోండి. నీకు అర్థమైందా? ఇది పెద్దనా యూట్యూబ్ లో సినిమా చూడడానికి బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకున్నాడు అంట. అంతే అర్థమైంది. చిన్న చిన్న విషయాలు నేను చెప్పాను. చెప్పురా ముయిపి నోర్లు ముయిపి. యూట్యూబ్ లో సినిమా చూడడానికి బుక్ మ్యాచ్ యూజ్ చేస్తున్నా అంతే. దాని కింద అంతర్ ఓవర్ యాక్షన్ ఏముంది అక్కడ? అరే బావా ఎవరైతే ఏదైనా అమ్మాయి కదరా. ఓరి నీ అమ్మ సిల్క్ చీర కడితే సుధాకర్ చూసి కూడా సొల్లు కడిచేలా ఉన్నాడు. ఇదేం అర్థమైంది అడుగురా. ఇదేం అర్థమైంది? అడ్డను ఆడలాగుంటావు అంట. అప్పటివరకు ఇంగ్లీష్ రాబోయా కరెక్ట్గా అమ్మాయి చెప్పింది. హే వాట్ బాక్స్ ఆర్ యు బ్రింగ్? పోస్ట్ బాక్స్ రా. నెత్తి మీద ఊరంతా తిరుగు. అరిపిడా పేపర్ మీద రాయమంటే ఒక్క ముక్క రాదు కానీ అమ్మాయి కాబట్టి బా సరిగ్గా మాట్లాడలేదా? అది ఇంగ్లీష్ అంటారా? ముచ్చాలా చమ్మా చెక్క. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను నీ కుళ్ళు కదా. వాడి అమ్మ నీ కుళ్ళు పోని ఇంగ్లీష్ మళ్ళీ మేము కుళ్ళుకోవడం ఒకటి. గట్టిగా పప్పు తింటే ప్రతి ఓడు సౌండ్ చేస్తారా. అంత మాత్రం అందరూ సంగీతం నేర్చుకున్నట్ట. నీలాంటి ఓవర్ యాక్షన్ వాడే సెల్లో బైక్ రేసింగ్ గా మాట్లాడడానికి లైసెన్స్ అప్లై చేశాడంట. ఇది అర్థమైంది. ఏం చెప్పు. సెల్లో బైక్ రేసింగ్ ఉంటుంది కదా, దానికి లైసెన్స్ అప్లై చేసినట. ఎవడు? నీలాంటోడు. నెక్స్ట్ తప్పు చేస్తే పోలీసులు కానీ భయపడం కానీ డాడీకి మాత్రం భయపడతాం. మనం చూసాడు సిగరెట్ తాగినట్టు మందు తాగినట్టు డాడీ చూస్తాడు. ఇంటికి వెళ్ళాక మన ఓవర్ యాక్షన్ ఎలా ఉంటాయి. ఇడు వచ్చేస్తాడు. అరే కొరగట్రా డాడీ చెప్పండి. ఓటి అమ్మ ఇడు ఓవర్ యాక్షన్. ఏం చేస్తున్నావు? ఫీజు కట్టేది మీరేగా. నేనేం చేస్తాను మీకు తెలీదా? బీటెక్ చేస్తున్నాను. నేను అడిగింది అది కాదు. మీ ఫ్రెండ్స్ తో కలిపి ఏం చేస్తున్నావు? సిగరెట్ తాగుతున్నావుగా. సిగరెట్ తాగుతారా? ఎలా తాగుతారు? బాటిల్ వేసుకుని తాగుతారా? గ్లాస్ వేసుకుని తాగుతారా? లేదురా స్ట్రా ఎత్తుకొని తాగుతారా. నీ ఓవర్ యాక్షన్ తాగలయ్యా. నువ్వు అలా అడుగుతుంటే ఎలాగో తెలుసా? సన్నీ లేని వచ్చి శ్రావణ శుక్రవారం ఎలా చేయాలని అడిగిందంట. నేను చూడలేదు అనుకుంటావా? నేను నువ్వు బస్ స్టాప్ లో నిలబడి ఉన్నావు. నీ వెనకాల సిగరెట్ పోగ వచ్చింది చూసా. ఓ అబ్బో స్పీడ్ గా కారు వెళ్తే కారు వెనకాల కూడా పోగొస్తుంది. అంత మాత్రం కారు సిగరెట్ తాగినట్ట. కొడుకుని అర్థం చేసుకోండి డాడీ. మీలాంటి కొడుకుని షార్ట్ టర్మ్ కోచింగ్ పంపించమంటే షార్ట్ టెస్ట్ కోచింగ్ పంపాడంట. ఒకటి గుర్తుపెట్టుకో డాడీ, గంజి తాగి ప్రాణం పోసుకోవడానికి గంజాయి తాగి ప్రాణం తీసుకోవడానికి చాలా తేడా ఉంది. అరే నేను అపార్థం చేసుకున్నాను. ఇగో 50 రూపాయలు పట్టుకెళ్ళి బడ్వైజర్ బీరుతారు. 50 రూపాయలు ఆడడం కదండి. పెరిగి ప్యాకెట్ పాల ప్యాకెట్ బడ్వైజర్ బీర్ 130 రూపాయలు. నాకోటి 110 రూపాయలు. ఈ మధ్య స్టఫ్ జిఎస్టీ ఇవన్నీ రోజు తాగుతాడు. నాకు తెలిసి నీకు తెలుసా? అయ్యి అప్పుడు ఆగుతాడు. అవునా ఎన్ని ఎలా తెలిసి మరి నీకు? అంతే అది డాడీ. అది నీ యాదవా నీలాంటి స్కూల్కి పంపితే మేడం సరిగ్గా చేయట్లేదని కంప్లైంట్ ఇచ్చాడంట. ఇంత ఓవరాక్షన్ గురించి మాట్లాడి అమ్మాయిల గురించి మాట్లాడపోతే తిరుపతికి వెళ్ళి లడ్డు వదిలేసినంత పాపం వస్తుంది. అమ్మాయిల గురించి మాట్లాడాలి. అమ్మాయిలు ఓవరాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇంట్లో మాత్రం వీళ్ళు గాను చుట్టూ ఎద్దు తిరిగినట్టు ఉంటారు. బయట మాత్రం గాలిపడం తిరిగినట్టు ఉంటారు. అయ్యో ఎక్కడికి మామూలు బయటకు వెళ్తే నాకు సౌండ్ పొల్యూషన్ పడదబ్బా చూసి దూరం ఇంటి ముందు పొగట అన్నప్పుడు లేదు. ఇలాంటి అమ్మాయిలు మామూలుగా మనం విలేజ్కి వచ్చారు అనుకో. అక్కడ ఎలా ఉంటుంది? విలేజ్ లో పొలం గట్లు ఉంటాయి. ఆ పొలం గట్ల మీద అడ్డం ఉంటుంది. ఏంటిది ఈ గట్ల మీద నడిస్తే జారిపోతున్నావు? వస్తే జైంట్ వీల్ ముందు జాంకెలు అమ్ముకున్న మోహందానా? అది పొలం గట్టే, పోలవరం గట్టు కాదు. నడిస్తే జారిపోక జాయింట్ కలర్ అవుతావు నువ్వు. మళ్ళీ బయటకు వచ్చి చెరువు చూస్తుంది. వావ్ చెరువు. అది వావ్ చెరువు కాదు, వాటర్ ఉన్న చెరువు. తెలియని వాటర్ చేసా. ఈ చెరువులో వాటర్ ఎందుకు ఉంటాయి? ఈ పక్కన ఉన్నది ఏం చెప్తారు సార్, మనుషులు యాక్చువల్ గా ఇంట్లో తాగుతారు కదా, దెయ్యాలు తాగడానికి ఎక్కడ నీళ్ళు ఉండవు, అందువల్ల చెరువులో నీళ్ళు పెడతారు. అప్పుడు మన పక్కన కూడా ఇంకెందుకు లేటు మూతెట్టి తాగే, నువ్వే దెయ్యాను కదా. నీ
పేడ మొహం దానా, కళ్ళు మీద కాంపౌండ్ కాకి మొహం దానా, దయ్యాల కోసం కట్టారా? ఇంకా నయం, రాత్రిపూట దయ్యాలు సిట్టింగ్ వేస్తే కోటలో వాటర్కలు కూడా పెట్టారా? నీలాంటిదే గుడ్డోడు వచ్చి రాత్రి పగల నడితే ఏమో తెలియదు, నాకు ఈ ఊరు కొత్త అన్నదంట. ఇట్లా ఉంటాయి అన్నమాట ఓవర్ యాక్షన్ గట్ట. ఇప్పుడు జాతకాల నుంచి మన ముందుకు వచ్చేస్తున్నాడు బల్వీర్ సింగ్. బావా అన్నా. ఇలా కంటెంట్ ఏంటంటే అప్పులు ఇచ్చేటోని బాధ ఎట్లుంటాయి, తీసుకున్నాక ఈయనకి ఎట్లా బాధలు ఉంటాయి. రెడీ ఉన్నారా? అప్పు అనగానే ముందు గుర్తుకొచ్చే దోస్తులనా, మా బాటలు అయిపోయింది, ఓన్కో బక్రా వేసి మందు తెప్పించుకోవాలి. ఎట్లా తెప్పించుకున్నా చూడు, అప్పు చేసి దారా హరి. అరే మందు తావరా బాయ్. అరే ఏమిరా నీలేసో బీరని స్టార్ట్ అయిందన్న. రే మందు అయిపోయింది అరాబాయ్. అమ్మా ఇంకోటి తాగుదామనుకున్నారా? మందు తాగడం పిలిపించింది నువ్వు, అరేంజ్ చేయాల్సింది నువ్వు, నన్ను అడితే. నువ్వు టెన్షన్ పడకు, మనకు ఒకటే తెలిసింది అప్పు చేయాలి అంతే. హలో, అరే గౌరెల్లి ఏడును? అరే మస్తు ఏడుపోతుందిరా. ఎందుకురా, ఏమైందిరా? మా నాయనకి యాక్సిడెంట్ అయిందిరా, గుండెకి ఆపరేషన్ చేయాలన్నారు, ముంగట్టున్న 2 పండ్లు తీసేసారంటరా. అరే గుండెకి ఆపరేషన్, ఆ పండ్లకు సంబంధం ఏందిరా? నాకు తెలియదురా, నాకు పైసలు వాళ్ళ దండం పెడితే తీసుకురా, నీ కాలు మొక్తా. అరే స్టఫింగ్ 5,000 ఎక్స్ట్రా ఆడరా? అది వేరే ఫోన్ చేస్తా. నా దగ్గర 2,000 ఉన్నాయిరా. అరే ఎంతో అంత పంపిరా, మందులకు పనికొస్తుంది. మందేంద్రా? అదేరా టానిక్ పాట ఉంటే దానికి పనికొస్తుంది. అరే సరే, ఇక 2 నిమిషాలు పంపిస్తున్నా, సిద్ధేగాంతో పంపిస్తున్నా, తీసుకో. ఇట్లా సెట్ చేయాలి మందు. స్టఫ్కి ఏం చేయాలి మళ్ళీ? రాజు గారిని ఫోన్ చేద్దాం. స్టఫ్కి ఆడికి తిన్నాకే ఉండవు, మనకేమిస్తాడు. హలో, అరే రాజు ఏడున్నావురా? అరే హరిగాడు ఇంటి మీద కింద పడ్డాడు రా, అని 2 కాలు ఇరిగిపోయినాయిరా, చేతుకున్న గోర్లు తీసేయాలంటరా. కాలు ఇరిగిపోతే గోర్లు తీసేయాలి. ఏమో రాడు, మనిషి అర్థం కాడు, మనకేం తెలుసురా. జర నీ దగ్గర ఒక 5,000 5,000 ఉంటే మనం పంపిరా, దండం పెడతా. ఆడు చచ్చిపోతే చచ్చిపోయి, ఆడు చచ్చిపోయి మంచిగా మనం ఉంటాము పటాస్లా. ఏ కారు అయితే కానీ మన దోస్తు గారు, అది అర్థం చేసుకోరా. అరే నా దగ్గర అయితే 500 రాబోయ్. సరే పంపి రాబోయ్, స్టఫ్కి పనికొస్తుంది. స్టఫ్ ఏంటి? అది టాబ్లెట్లకు పనికొస్తుంది రాబోయ్. ఇప్పుడు ఒక మధ్య తరగతి ఇంట్లో అప్పుల బాధ ఎట్లుంటుంది, పిల్ల మొగుడు మధ్యలో, అది చూపిస్తామన్నా చూడ్రి. మొగుడు పాపం పొద్దున పోతాడు, డ్యూటీకి వస్తాడు. వచ్చినావు అయ్యా, మబ్బుకు పోతా పొద్దుకు వస్తావు, నీ అవ్వ ఏం మంచివా. అరే ఆడనేమో మాంతం తక్లీఫ్, ఈడనేమో నీతో ఎట్లా నేను బతుకున్నాను. పద్మని చూసినా, పక్కింటి పద్మని ఇప్పటిదాకా వస్తుంటే చూసినా, మంచిగానే ఉంది. అయ్యో సిగ్గులేదు నీకు. దాని ఇంట్లో ఇంత పెద్ద టీవీ తీసుకొచ్చి అదొకటే సౌండ్ పెడుతుంది, కిటికీలను బట్టి ఇంటుర్రా సప్పుడు అంటుంది. మనం ఎప్పుడు చేద్దాం సప్పుడు? ఇగో నువ్వు టీవీ తీసుకొస్తే ఇంట్లో ఉంటా, లేకపోతే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అరే దండం పెడతానే, టీవీ తీసుకొస్తాను, ఎందుకే పరిచయం చేస్తున్నావు? మంచిగా పొద్దున పోతాడు అన్నాడు. ఇక పటాకులు పెట్టి టీవీ తీసుకొస్తారు ఇంట్లోకి. పెట్టు సౌండ్ పెట్టు, తీసుకురా టీవీ పెట్టి టీవీ పెట్టి అలా వైఫ్ కిటికీలు అన్ని ఓపెన్ చేయరు, పెద్దగా వినిపించాలి సప్పుడు. ఇప్పుడే స్టార్ట్ అయింది, పటాస్ పుట్టు బిందాస్ 5 పటాకా. ఓ కమలా, సౌండ్ వినిపిస్తుందా? పుష్ప చప్పుడు కానొస్తుందా? మస్తు చూస్తురు, ఫుల్ ఎంజాయ్ నడుస్తుంది. అట్లా నెల అయిపోయిందన్న. ఇక మన వాళ్ళు ఉంటారు కదా, ఫైనాన్స్ తీసుకొచ్చిన వాడు వస్తాడు ఇంటికి. అన్నా ఇంట్లో రానా? ఎవరు కావాలి? మీ ఆయన లేడా? మా ఆయనతో ఏం పని? అరే పని కాదమ్మా, టీవీ తీసుకుంటూ పైసలోడు కడతాడు. అయ్యో అప్పుడే మొత్తం కట్టేసొచ్చుగా. ఏడ కట్టిండు? 2,000 కట్టి 30,000 టీవీ తీసుకొచ్చు. అయ్యో అవునా, లేడనుకుంటా మా ఆయన. అప్పుడే అలా అయిన వస్తాడు. ఏమైంది, నా గురించి ఎవరు వచ్చిర్రు? మీ ఆయన లేడన్నావు కదా, మా ఈయన మా మరిది పని పాట ఏం లేదు, ఊకే బయటకు. నువ్వు ఊపడు టీవీ కూడా ఆడు, పైసలు అడుగుతా. ఇక రేపు వెళ్ళినది అవన్నీ మాకు సంబంధం లేదు, మా టీవీ తీసుకొని పోతాం. సపడే నువ్వు ముట్టుకుంటావా? చెయ్యి అయితే పెట్టే చూడు. అరే కమల లొల్లొద్దే, నేను పంపించేస్తాను. అమ్మ నీకు దండం పెడతా, నేను టీవీ ఇచ్చిన మీ అయినా విలువ, నేను మాట్లాడిపోతా. కాదు టీవీ కొన్నాము, కట్టమా పైసలు? టీవీ కొన్న వాళ్ళు రిమోట్ కొంటేమా, అట్లనే పైసలు కూడా కడతాము.
అమ్మ ఇగో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు మీ ఆయన వీళ్ళు అలా అయినొచ్చు ఇగో కాదన్న ఇగో అది అది పిచ్చిది నేనే అలా అయినా మళ్ళీ ఇప్పటిదాకా మాడదన్నది అది సెకండ్కో మాట మాడతాను అబద్ధాల పుట్టాది దాన్ని పెళ్లి చేసుకుని నేను సర్వనాశనం అయిపోయినా దాన్ని ఇట్లా మన్ను వయ్యా ఏ గవ్వని తెలియదు రాబాయ్ టీవీ తీసుకొని పోతా టీవీ తీసుకోబోతుంటారు అన్న నీ కాలు మొక్తాను ప్లీజ్ అన్న అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజ్ అయ్యో గాన్ కాలు మొక్తావు ఇంకోటి ఇయ్యడా మిత్తికి పైసలు గాంజరా మళ్ళీ కొత్త టీవీ తెచ్చుకుందాం పోనీ ఏమైందో శ్రీకాంత్ టీవీ పట్టుకోతున్నట్టు మొన్ననే తీసుకొచ్చారు మీది ఎంత టీవీ చిన్న టీవీ మాది పెద్ద టీవీ దాంట్లో సామాన్లు తక్కువ ఎక్కువ తీసుకురాని పంపిస్తున్నాను అందు గురించే కమలా ఉన్న దాంట్లోనే అర్జెంట్ చేసుకోవాలి కాదని చెప్పి ఆ గాలికి ఎగినాం అనుకో ఉన్నది పోతే ఉంచుకునే పోతే ఇట్లుంటా అన్న గరీబోళ్ళ ఇంట్లో సో ఈ రోజు పంచ్ పటాకాలు టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనం ఇక్కడ నుంచి జల్దీ జారుకోవాలి అని అనిపిస్తోంది. హాయ్ అక్క. హాయ్ చెల్లె, ఎట్లున్నావు? మంచిగానే. ఎట్లున్నావు? హాయ్ రవాణా, ఎట్లున్నావు? ఏమని పిలిచిన ఇవని అక్క. నన్ను ఏమని పిలవాలి? నిన్ను బావాని పిలవాలనిపించలే, అందుకే పిలవలే. ఇట్లా మా ఇద్దరిని అన్న చెల్లెలు చేస్తున్నావు. అట్లయినా పర్వాలే, కానీ బావ మర్దలు మాత్రం కావద్దు. ఎందుకు కావద్దు? నాకు ఇష్టం లేదు. మా అక్క వాల్యూ ఎక్కడా? మీ అక్క వాల్యూ ఎక్కడో నా వాల్యూ ఇక్కడ చూపెడతావు. నీ వాల్యూ ఎక్కడ? మా అక్క వాల్యూ అక్కడ. ఆన్సర్ చెప్పు. ఎట్లాంటి సందర్భాలు ఇక్కడ నుంచి జారుకోవాలనిపిస్తుంది? మా బాయ్ ఫ్రెండ్ నన్ను పబ్బుకి తీసుకెళ్ళామన్నప్పుడు వాడు గుడికి తీసుకెళ్తే అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు జారుకోవాలా అనిపిస్తుంది. నెక్స్ట్. హాయ్ ఏంజల్. హాయ్ అన్న. ఏంజల్ అంటే నేను మనిషి కాదని చెప్పాడు. పెద్దోళ్ళు నీతులు చెప్తుంటే జారుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే పెద్దోడివి, మాకు నీతులు చెప్తున్నావు, మేమిద్దరం ఏదో చిల్లర వేషాలు వేస్తున్నాం. నువ్వు చాలా మంది అబ్బాయిల వెంబడి తిరుగుతున్నావు అని చెప్పి తెలిసింది. అబ్బా ఊరుకోండి నాన్నగారు, ఈ మధ్యలో ఇవన్నీ కామన్ నాన్నగారు. కామనే కానీ బైక్ల పైన ఏంది అది మొత్తం? మావయ్య నాకు కూడా చెప్పు నీతులు. నాన్నగారు ఈ అబ్బాయిని మొన్నే కలిశాను, ఈ రోజు ఒక్కరోజు ఉండాలనిపిస్తుంది, రేపు వదిలేస్తాను, ఏమంటారు? వద్దమ్మా, శని పక్కన పెట్టుకుంటావా? నెక్స్ట్. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ రిలీజ్ రోజు సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ హాల్ నుంచి ఎప్పుడు జారుకుందాం అని చెప్పి. వావ్, నువ్వు మహేష్ బాబు ఫ్యానా? ఎస్ ఆఫ్ కోర్స్. అందుకే కొంచెం అట్లే లేడు, మహేష్ బాబు లుక్స్ ఉన్నాయి కొన్ని. హలో పనికోడు మళ్ళా. ఇప్పుడు మొత్తానికి పడుకోకుండా చేస్తాను, ఎందుకనంటే నువ్వు మహేష్ బాబు డైలాగ్ చెప్పగానే ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ నీకు ఫిదా అయిపోవాలి. ఓకేనా? పోకిరి డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాడు, ఆడే పండుగ. జగడమే అని అంట, నువ్వు స్లో మోషన్ ఇట్లా ఉరకాలి మహేష్ బాబు లాగా. ఇది అవుట్ కాదే. నెక్స్ట్. పటాసులో జోకులు వేయలేకపోతే జారిపోవాలనిపిస్తుంది పటాస్ నుంచి. ఇంతమంది కమీడియన్స్ ఉంటారు కదా, ఎవరు ఇక్కడ నిల్చొని స్టాండప్ చేసినప్పుడు నీకు వెళ్ళిపోవాలనిపిస్తుంది? మీరున్నప్పుడు. నెక్స్ట్. రాజేష్ అన్న నా పేరు. ఓకే రాజేష్, నువ్వు అట్లా మాట్లాడితే నేను ఒప్పుకోను. వెంటనే అది షేడ్స్ పెట్టుకో, అది స్టైల్ గా ఒక చేతి ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ బటన్ తీసి ఇట్లా పైకి స్టైలిష్ గుండు పటాస్ ఇది. లెఫ్ట్ హ్యాండ్ ఇట్లాను మెల్లగా షర్ట్ తీయకుండా లోపల బటన్ తీసే. ఇప్పుడు అట్లనే చేతి ఇట్లుండి ఇట్లా ఆన్సర్ చెప్పాలి. కొంచెం వంగాలి, ఇగో 45 డిగ్రీ. ఇప్పుడు చెప్పు ఆన్సర్. మనం తెలియని కొంచెం వారి పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ తొందరగా భోజనాలు తిని ఎప్పుడు జారుకుందామా అని అనుకుంటామన్నా. తెలియని వారి పెళ్లికి నువ్వెందుకు వెళ్ళినావు? ఎవడు పిలిచిండు? నీ వెనుకున్న వైట్ షర్ట్ ఆయనకి మైక్ ఇవ్వవా? సేమ్ మహేష్ బాబు చిన్నప్పుడు లేడు. నా పేరు సుభాష్. సుభాష్. ఐ వాంట్ హిమ్ టు సింగ్ ఎ సాంగ్. యా సుభాష్. నాకు నేపాల్ సాంగ్స్ వస్తాయి అక్క. ఏయ్ మా పటాస్ కి నేపాల్ అబ్బాయి వచ్చాడు.
సరే నేపాలీలో ఐ లవ్ యూ అంటే ఏంటి చెప్పు. మా తిమిలాయ్ మాయా గొచ్చు. మొత్తం మాయ్ గొచ్చు. మళ్ళీ చెప్పు. మా తిమిలాయ్ మాయా గొచ్చు. తిమ్లాయ్ మాయా గోచు గోచు గోచు. నేపాలి పాట. आकाशैमा बादलु छैन पानी पर्यो करेलु झालैमा कले पार्यो माखुरी झालैमा. నేపాలి భాష పెట్టుకుని అందరిని తిట్టుబడి దొప్పుతున్నాడు. అది రామలమ్మ పాట నేపాల్ భాషలో వాడుతున్నాడు. ఏంకమ్మా అది అత్తారింటికి దేవదేవ. నెక్స్ట్ ట్రంక్ అండ్ చెక్ చేస్తా కదా వదిన, అప్పటికెళ్ళి జారుకోవాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ లోబో అనుకుందాం. సో నువ్వు ఇప్పుడు అదే రోడ్ అక్కడ నుంచి అట్లా పాస్ అవుతున్నావు, నేను ఆపిండు. ఒక్క నిమిషం మిషన్ పెడదాం ఆగు. ఓ నో, మెషిన్ ఖరాబ్ అయిందా? ఏమేం తాగినారా? మంద ఒకటే తాగిన. ఏడని ఇల్లు మా ఇంట్లోనే. पुलिस जी. यस. हेलो. हाँ हेलो. वो एक्चुअली मेरा मर्दी है, छोड़ दो ना उनको. ఈవిడ కూడా బండి మీద వచ్చింది. ఈవిడ చెక్ చేయాలా సార్? మీరు ఎందుకు సార్ ఇట్లా చీటింగ్ చేస్తారు? పోయిన వారా నడు. ఓకే, మరి ఇప్పుడు కంత్రిగాల నుంచి మన ముందుకు వచ్చేస్తున్నాడు ది క్రేజీ లవ్. ఫ్రెండ్స్, కంటెంట్ ఇస్ వాట్. ఎంతమంది ఫేస్బుక్ లో ఉన్న చేతులు లేపుర్రి? వెరీ గుడ్. ఎంతమంది వాట్సాప్ లో ఉన్నారు? వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, ఏమంటారు? అడ్మిన్ లో ఒక గ్రూప్ ఉంటుంది, తెలుసు కదా? ఓ గ్రూప్ లో అడ్మిన్ ఉంటాడు రా, అడ్మిన్ లో గ్రూప్ ఉండదు రా. ఒక గ్రూప్ లో ఒక అడ్మిన్ ఉంటారు. ఒక అడ్మిన్ లో అమ్మాయి వస్తుంది, హాయ్ ఫ్రెండ్స్, ఐ ఆమ్ న్యూ టు దిస్ గ్రూప్, హాయ్ ఐఎమ్ లక్ష్మి హియర్ అని అమ్మాయి మెసేజ్ పెడుతుంది. ఇక పోరలు తెలుసు కదా, జాగా దొరికితే ఇల్లు కడతారు. ఎందుకంటే మన అబ్బాయిల మనసులు ఇంత పెద్దగా ఉంటాయి, ఏ పోరిని మేము బాధ పెట్టాం, అవునా కదా? అడ్వాన్స్ పోరలు ఇన్నసెంట్ సాడిస్ట్ రవి, హాయ్ ఐఎమ్ రవి, హౌ ఆర్ యు లక్ష్మి, వాట్సాప్, నీకు ఏదైనా వర్క్ చెప్పు, నేను ఉన్న హైదరాబాద్ లో మొత్తం చేసేస్తా చెప్పంగానే. మన గెటప్ సీన్ దుబాయ్ లో ఉన్నాడు, హాయ్ లక్ష్మి, వాట్సాప్, ఐ మీన్ దుబాయ్, యూ వాంట్ ఎనీథింగ్ ఇన్ మణికొండ, టెల్ మీ, ఐ ఆమ్ దేర్ టు లుక్ ఆఫ్టర్ యూ అంట. ఓ మై గాడ్, ఇక కట్ చేస్తే నేను కూడా దుంకుతా అని, హాయ్ లక్ష్మి, వాట్సాప్ బేబీ, ఐ ఫర్గాట్ టు ఆస్క్ యూ వాట్స్ యువర్ ఫుల్ నేమ్ అంటే, ఐ ఆమ్ లక్ష్మణ్ రావు అంట. ఒక కపుల్ ఉంటారు, భార్య భర్త. రే అన్న, భార్య, ఇది భర్త. కొంచెం అది కింద భార్య పొట్టి ఉంటది కదా. అమ్మ హీల్స్ వేసుకొని ఇట్లా నిలబడి, అయితే కొంచెం ఇట్లే హీల్స్ వేసుకుంటది తెలుస్తుంది, చేయలే కొంచెం ఇట్లే. భర్త కొంచెం పొట్టుకున్నాడు కదా, లే పొడుగున్నాడు, మొత్తం ఛాతీ లేపి. ఇది భార్య, ఇది భర్త. ఇప్పటివరకు అదే చెప్పినావు కదా. నేను అదే చెప్పినా, మళ్ళా అది హీల్స్ వేసుకుంది కదా, వేసుకుంది ఇట్లనే పెట్టినా నేను. అది గాల్లో ఉన్నది, కొంచెం ఇట్లా చెప్పు, కొంచెం హీల్ వేసుకుందా. ఇద్దరు కపుల్స్ బాగానే నడుస్తుంది కథ. అయితే ఇద్దరు ఒక కాంబినేషన్కి వస్తారు, యావండి ఈ రోజు నుంచి ఒక పని చేద్దామండి, నేను ఏదైనా తప్పు చెప్తే అల్మారీలో ఒక గుడ్డు పెడతా అంటది. సరే డార్లింగ్, నేను కూడా ఏదైనా తప్పు చెప్తే గుడ్డు అల్మారీలో పెడతా అంటది. ఇట్లా 20 సంవత్సరాలు అయిపోతుంది. ఇది అంటది, ఇన్ని సంవత్సరాలు అయింది, ఏంది ఎన్ని గుడ్డులు అయినాయో, మా ఆయన ఎంత తప్పులు చేసిండో నడు ఫైండ్ అవుట్ చేద్దామని హస్బెండ్ డ్యూటీ పోగానే అల్మారీ తెరుస్తుంది భార్య. తెరవంగానే 8 గుడ్డులు ఉంటాయి. హస్బెండ్ వస్తాడు డ్యూటీలో నుంచి, ఇది అడుగుతుంది ఎడ్డిది, యావండి 8 గుడ్డులు అంటే 8 తప్పులు చేసిరు 20 సంవత్సరాల. అవునే, కానీ ఇవన్నీ కాదు, అల్మారీలో పక్కన 10,000 ఉన్నాయి, ఇది ఎక్కడి అండి అన్నది. ఏం లేదే, అది డజన్ గా అంగానే అమ్మేస్తుంటే అవే పైసలు ఇడబెట్టినా. ఇప్పుడు కంత్రిగాల నుంచి మన ముందుకు వచ్చేస్తున్నాడు నా తమ్ముడు సర్దార్ సంజయ్. బాగా కంటెంట్ బీపీ మనం చేసినాక బీపీ, దానికి సీక్వెల్ అన్నమాట. అదే దొబ్బింది, దానికి సీక్వెల్ ఆరా.
అది హైలైట్ వచ్చింది బావా, ఏంది బీపీ ఇంతేనా ఇంతేనా అన్నారు, అందుకే బీపీతో వచ్చిన. అబ్బా బీపీ ఇంతే. మనం బస్ స్టాప్ దగ్గరికి వెళ్తాం, అమ్మ ఏంటి అమ్మ ఇంకా బస్ రాలేదు, పక్కన ఓ చట్ ప్రెగ్నెంట్ అయిన పందిలో ఎంత ఫీల్ అయిపోతాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పయ్యా చెప్పయ్యా. ఇప్పుడు మా అయ్య గురించి ఎందుకు సార్? అయ్యా కాదు, నీ గురించి అడుగుతున్నా. చెప్పండి. అంటే ఇప్పుడు ఇక్కడికి టైం అయింది, బస్ వస్తుందా? అబ్బాయి లేదురా, పెప్సీ పట్టుకొని ప్రిన్స్ మాఫీ వచ్చి అదే మాంగేమో ఆడు ఇంకా ఫ్రస్ట్రేషన్. ఓ షేట్ ఓ ఇంకా సార్ ఎందుకు సార్ అంత టెన్షన్ పడుతున్నారు? నా టెన్షన్ నీకేం తెలుసా? చెప్పండి సార్. అంటే ఇందాకే బస్సు మిస్ అయింది బాబు. ఓడి అమ్మ బస్సేగా మిస్ అయింది, నీ పిల్లని ఎవడో కిస్ చేసినట్టు ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు? ఏయ్ నా గురించి తెలియదు, నా నాలుగు మీద మచ్చ చూడు. చూసా సరిగ్గా చూడు, అదేం స్వచ్ఛ భారత్ ఆడేట్రా, అస్తమానం చూడడానికి మచ్చేగా. అరే నా మచ్చపారు గురించి తెలియదు. ఓడి అమ్మ నీకు నాలుగు మీద మచ్చుంది, నాకు ఎక్కడ మచ్చుంది తెలుసా? ఎక్కడ? ఓడి అమ్మ తొడ మీద ఉందని చెప్తున్నారా? నీలా అంటోడే డాక్టర్ ఫ్యామిలీ ఆపరేషన్ చేయాలంటే ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్ తీసుకెళ్ళాడంట. నువ్వు కంటెంట్ పేలేకపోతే నువ్వు లోబోని వాడుకుంటావు కదా. లోబో ఎక్కడ వచ్చిన మధ్యలో? మరి తొడ మీద మచ్చ ఆడు చెడ్డ వేసుకున్నప్పుడే చూసినావు కదా నువ్వు. కాదు అరే ఒక మనలో మన మాట నేను కాన్సన్ట్రేట్ తో వింటున్నా, ఈడ లోబో ఏడొచ్చిండ్రా. ఇక్కడ ఇగో నీ పేరు చేయకుండా ఎవడి హెయిర్ స్టైల్ బాగుంటది? అవును అవును ఎస్ మై బ్రో. అవును అని అనుకుంటురా, ఇదే పెద్ద బద్మాషిది. నువ్వే పెద్ద నాగంపం. నువ్వు వాడు మచ్చ ఏడవకు, అన్ని యాక్టింగ్ లేర్పుడు. అరే జోక్ చెప్పురా. అరే చెప్పురా, వాడి మీదే చెప్పురా. ఇట్లా ఇంకొంతమంది ఉంటారు బా అమ్మాయిలు ప్రెస్టేషన్ మామూలుగా ఉండదు. ఒకసారి రాదు. ఎందుకు లేట్ వచ్చినావు? ఏంటంటే మా ఇంట్లో పాలు పితికిన లేట్ అయింది. సరే కానీ పదం. ఎక్కడికి? కూర్చున్నాం. నేనంటే నీకు ఎంత ఇష్టం? కొంచెమే అంటే చెత్త మొక్కం దానా అంటే ఇంకా కొంచెం మా అమ్మకి ఇష్టం. ఓ అట్లా అమ్మ నాన్నైతే ఓకేలే. మరి మనం ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. మా ఆవిడ ఒప్పుకోవాలి కదా. అంటే అదే మా నాన్న వాళ్ళు ఆవిడ ఒప్పుకోవాలి కదా. చీమే కదా, ఫోన్లే లేదు. ఇప్పుడు నువ్వు చీమని చంపుతావా లేదా? ఇప్పుడు ఆ చీమేడని ఎత్తుకోవాలి. ఇప్పుడు చచ్చిపోలేదు, మళ్ళా కరుస్తుంది. హ్యాపీయా? వద్దు. మళ్ళీ ఏమైంది? చీమని బతికి దాన్ని ఎట్లా బతికిస్తానే? నా తెలియదు. బతికిస్తావు, బతికేవాళ్ళు. చచ్చిపోయిన చీమని ఎట్లా బతికిస్తానే? నాకు తెలియదు. లేకపోతే బ్రేకప్. ఎవనా ఇలా కంటే అడు పోయే పని కన్నా ఇంట్లో ఏమని చెప్తాడు? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేదాకా పొద్దులు వేసాడు. పొద్దులు టిక్ టాక్ తయారైతే కిరాక్ తయారవుతాడు. బండి గిండి అని పట్టుకొని బండి తీసుకుని పోతాడు పూరి దగ్గరికి. హాయ్ బ్యాబ్. ఎక్కువ జల్లి ఎక్కువ. ఎటు పోతున్నావు? తెలుసలే, కాలేజ్ పోతున్నా. కాలేజ్ పోతున్నావు. ఏ గ్రూప్ నువ్వు? ఇదేం రా గ్రూప్ అడిగింది. అడిగి చెప్తాను మళ్ళా. క్యాబిన్ ఉంటారుగా, అటు ఇటు చెప్తుంటారు. ఇల్లేరు పైసలు దొక్కుతుంటారు. అక్క ఏంది మా బావకి రాత్రి మెసేజ్ పెట్టలేదంటే గుడ్ నైట్. అవును, ఇద్దరం గొడవ పెట్టుకున్నాం. కొంచెం లేట్ పెట్టొద్దా? 2 గంటల పెట్టినావు అంటే. సర్లేరా పోనీ కదా. అవునక్క, బ్యాలెన్స్ కి పైసలు అంటే అన్నది బావ దగ్గర పైసలు ఇవ్వచ్చు కదా. అందుకేనా నాకు మెసేజ్ చేయట్లేదు? అవును, ఇదిగో బ్యాలెన్స్ చేయించుకోమని చెప్పు. 100 రూపాయలు ఏం సరిపోతాయి? ఇంకొందరు రాదు. ఇదిగో ఇది మెసేజ్ ఆఫర్ కి 500, ఇది నెట్ ఆఫర్. చాలు మళ్ళీ రేపు కావాలి కదా. బా అలిగింది పోనీరా. అదేమన్నా చెప్పిరా? అది KFC
దానికి ఇష్టం లేదురా KFC వద్దు. తినిపిస్తాను, నేను తినిపిస్తాను, ఇయ్యచ్చు కదా. వద్దు, దానికి పిపర్మెంట్లు ఇష్టం, ఇగో రూపాయి ఇగో. రాత్రి మెసేజ్ చేయలేదంటే కదా అక్కకి. నాకు ఇగో గొడవ పడ్డం, అందుకే నేను చేయలే. దాని గురించి మాట్లాడక ఇప్పుడు. ఈ పైసలు రాదన్నా దేనికి అంటే మరి తింటా, నేనే తింటా, ఇరా 10 రూపాయలు రాదన్న చాయ్ తాగుతా. 5 రూపాయలు కాదు, ఇంకా 5 రూపాయలు రాదన్న. లేవురా, నా దగ్గరనే లేవు. అట్లా కంజూసి ఉంటావు. అక్క 5 రూపాయలు ఇచ్చేయి మనం రిటర్న్ మళ్ళీ నీకే. ఎందుకురా అన్నా వేరేతోటి నీకు ఉంటుంది ఇంటి పోయినాక చెప్పినా నీ గురించి, ఇంకో సెటప్ చేసుకున్నావు అని. అమ్మయ్య థ్యాంక్స్ రా. ఎట్లా చెప్పాలి దానికి అర్థం కావట్లేదు నాకు, నువ్వనే చెప్పినావు. థ్యాంక్ యూ అక్క. అసలు మంచోడు కదా అక్క, అసలు అమ్మ. బ్లాక్ 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 చేసింది నిన్ను. అది నిన్ను చేసింది, నన్ను కాదు. బైక్ అవన్నీ ఏముండే ఇట్లా ఇద్దరి మధ్య చూచి పెడుతుంటారు. ఇంకో ఓనర్స్ ఆయన ఎట్లా దమ్ దమ్ చేస్తాడు, ఆడు సోది ఆడు ఉంటాడు. ఆడు నువ్వు ఆఫీస్ ఓనర్ విరా, బిచ్చపొళ్ళగా చేయకు. ఇట్లా టింగ్ టింగ్ అని కొట్టరా బెల్లును. టింగ్ టింగ్ సార్ సౌండ్ వస్తుంది చేసినప్పుడు. టింగ్ టింగ్ సార్ మళ్ళీ సౌండ్ వచ్చిందిరా. టింగ్ 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 నేను ఇట్లా వచ్చినట్టు అనుకోరాదు. టింగ్ టింగ్ చెప్పండి సార్. వేడి వేడి చాయ్ చెప్పు. పైసా సరేలే తెస్తా. అరే ముక్కులో ఏదో పడ్డది. బాబా ఈ చేయలేపు కొంచెం. నీ చెయ్యి కాదు నా చెయ్యి సార్. గోకు మసాజ్ గిసాజ్ అని చేయించుకుంటు సార్, ఇచ్చే 3000కి. అరే మసాజ్ వచ్చి కదా నీకు చెయ్యి, మర్చిపోయా సార్. ఇవన్నీ కాదు సార్, చాయ్ తాగురు ఫస్ట్. ఆడెట్టికి వెళ్తున్నావు చూసిర్రా మళ్ళా లేదనుకున్నా. ఏ లేట్ తిప్పడం కాదు, వచ్చి మసాజ్ చేయి సార్. నేను ఊరు పోవాలి సార్. అబ్బా ఎందుకురా? నా పెళ్లి చేసుకునికే. నేను పెళ్లి చేసుకుని ఏం చేస్తాను, మసాజ్ చేసుకోవట్లే, గమ్మునుండు సార్. ప్లీజ్ సార్, ఒక 10,000 అప్పు కావాలి సార్. కింద నొక్కు. అది నడుము నొక్కు అంటున్నారా? అబ్బా సార్ ప్లీజ్ సార్, ఒక 2 రోజులు లీవ్ ఇవ్వాలి నాకు. కాల్ పట్టు సార్ ప్లీజ్. రాత్రి అంతా నిద్ర లేదురా. మన ఎవడు కష్టపడమన్నాడు. స్పెషల్ నీ జోక్ తో స్టార్ట్ చేద్దాం. మన భాస్కర్ చాలా తెలివైన ఫీలింగ్. ఒక రోజు వాళ్ళ ఆవిడ తుక్కు తుక్కు కొట్టి హాస్పిటల్ పంపిస్తుంది. సూపర్ జోక్. నువ్వు నాట్యం కాదు కదా. తలకాయ కూడా వాళ్ళ కొడుతుంది. డాక్టర్ దగ్గర పెడితే అడుగుతాడు. డాక్టర్ కుట్లేస్తుంటాడు అనమాట. నర్సు సార్ ఎలా పలిగింది సార్ తల అంటే, ఏం లేదమ్మా మా ఆవిడకి నాకు మేనేజర్ గా ప్రమోషన్ వచ్చిందని చెప్తే ఇట్లా కొట్టిందంటే, అదేం సార్ మేనేజర్ తో ప్రమోషన్ వస్తే కొట్టడం ఏంటంటే, ఏం లేదమ్మా మా ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు రేపటి నుంచి మేనేజర్ తో కాపురం చేయాలి అని అన్నా. ఎగురుతున్న చేప అట్లా గట్లుంటాయి మా జోకులు. అదే జోక్ బాగుంది, పైకి వెళ్ళి డాన్స్ చేయొచ్చు కదా. మాకు తెలుసు. అయినా ఏం టీమ్రా మీరు? ఏం జోక్, ఏమి జోక్, ఏమన్నా జోక్. ఇప్పుడు అసలు మా తెలంగాణ పోర్ వస్తుంది చూడండి. మన సుధాకర్ పెద్దనాన్న ఒకరోజు శ్రీముఖకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, నాన్న ఇంట్లో ఏం లేవు తిన, నీకు అసలు ఏం లేవు, నాకేమో ఫుల్ ఆకలి అవుతుంది, ఇది టమాటాలు ఉన్నాయి, ఎట్లా ఉండాలో నువ్వు చెప్పు నేను చేస్తా. ఓకే పెద్దనాన్న నేను చెప్తాను, నువ్వు ఎట్లా చెప్తావు అట్లా చెయ్యి. కడాయి పెట్టు, దాంట్ లోపల నూనె వేయి, ఆవాలు వేయి, టమాటా వేయి, ఉప్పు కారం వేసి కలుపుతున్నావా? నువ్వు చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ చేస్తున్నా. అయితే ఇప్పుడు ఒక 5 minutes సిమ్లో పెట్టు, నేను 5 minutes తర్వాత కాల్ చేస్తా అని చెప్తుంది. 5 minutes తర్వాత నువ్వు కాల్ చేస్తావు. అక్క పెద్దనాన్న అయిపోయిందా? పెద్దనాన్న చేసినావు, మంచిగా తిన్నావా? అయ్యో నువ్వు సగం సగం చెప్పినో, సిమ్లో పెట్టమన్నో, జియో సిమ్లో పెట్టాలా ఐడియా సిమ్లో పెట్టాలా?
చెప్పే జోక్ అమెరికా వరకు నవ్వుతారు చూడు ఇప్పుడు. ఒకరోజు యాదమరాజు కుక్కతో కని పైపులో పెడుతుంటాడు అనమాట. ఇప్పుడు నువ్వు జోక్ చెప్తున్నప్పుడు ఈడ యాక్టింగ్ చేస్తాడు. అరే ఆ కుక్క తోక నువ్వు. ఒక రోజు మన యాదమరాజు కుక్కతో కని పైపులో పెడుతుంటాడు అనమాట. అప్పుడు మన హరి వచ్చి అడుగుతాడు, ఏంద్ర యాదమ్మ నీకు ఏమైనా పిచ్చారా, కుక్కతోకనే వంకర అని తెలుసు కదా ఆల్రెడీ, తెలిసినాక కూడా మళ్ళీ పైపులో కుక్కతోక పెడతావేంద్ర అంటే, అరే నువ్వు దేడిది మాకు, నేను కాదు, నేను కుక్కతోక వంకర చేయడానికి కాదు పెట్టేది, పైపు వంకర చేయడానికి పెడుతున్నారా పిచ్చోడా. yes what is your doubt? ఒకవేళ ప్లాస్టిక్ పైప్ అయితే Okay. కుక్క తోక పెడితే అది ఎట్లా వంకర అవుతుందా? అడగరా నీకు, అడుగు. నీకు ఇట్లాంటి డౌట్లు వస్తేనే కుక్క ప్లేస్ లో సుధాకర్ ని పెట్టా. కమాన్ భావన, మనం అట్లా కుక్కల జోకులు వద్దు, మంచి జోక్ చెప్పేదనం. టమాటాలని సిమ్లా, యాపిల్ ని అన్లా. సద్దాం, సంజయ్ ఇంకా రాజు ఫుల్ కొట్టుకుంటారు, మా డాడీ గొప్ప అంటే మా డాడీ గొప్ప అని. సద్దాం వచ్చేసి, ఒరే నీకు తెలియదురా మా డాడీ ఎంత తోపంటే బాణం వేసినాం అనుకో, బాణం కంటే ముందే మా డాడీ పోయి నిల్చుంటాడు తెలుసా. అప్పుడు రాజు అంటాడు, ఒరే మీ డాడీ కంటే మా డాడీ ఇంకా టెక్నికల్ గా తోపు, గన్ పేల్చినాం అనుకో బుల్లెట్ కంటే ముందు పోయి మా డాడీ నిల్చుంటాడు తెలుసా, అంత స్పీడ్. అప్పుడు మన సంజయ్ అంటాడు, ఒరే పిచ్చోళ్ళారా మీ డాడీల కంటే మా డాడీ ఇంకా తోపు, మా డాడీ 5 గంటలకు ఆఫీస్ అయిపోతుంది అంటే 2 గంటలకే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇది ఎవరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ. అవును, ఈ రోజు పండగ సందర్భంగా ఆఫీస్ 5 o'clock వచ్చే బదులు 2 o'clock వచ్చి ఫ్యామిలీ తోటి సెలబ్రేట్ చేసుకున్నారు. తరలిపో తల్లిగా మిగిలిపో. చెప్పింది అడ్డమైన జోక్, దానికి అడ్డమైన కవరింగ్. ఒకరోజు భాస్కర్ వాళ్ళ వైఫ్ కి ఒక రేంజ్ లో గొడవ అవుతుంది. వాళ్ళ పిల్లం పుట్టింటికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత రోజు వాళ్ళ అత్తమ్మ కాల్ చేస్తారు, అత్తమ్మ ఈ రోజు అన్న మా ఆవిడ వస్తుందా చెప్పండి అంటే, వాళ్ళ అత్తమ్మ అంటే ఒక్కసారి రాదని చెప్తే నీకు అర్థం కాదా, రోజు ఎందుకు ఫోన్ చేస్తున్నావు. అది కాదు అత్తమ్మ, మీరు రోజుకి ఒక్కసారైనా నా పిల్లం రాదు అని వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, మందు తాగకుండా తాగినంత కిక్ ఎక్కుతుంది. పట్టుకోబెట్టోళ్ళు, మీరేమో ఊదేటోళ్ళు. మన సుధాకర్ పెద్దనాన్న ఒకరోజు షిమికాక దగ్గరకు వస్తాడు. షిమికాక అప్పుడు సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకుంటూ ఉంటది. సుధాకర్ పెద్దనాన్న అంటాడు, ఏందమ్మా ఏం క్రీమ్ పెట్టుకున్నావు, ఈ క్రీమ్ పెట్టుకుంటే ఎండలో పోయినప్పుడు పాడవద్దు నాన్న స్కిన్, అందుకే పెట్టుకుంటున్నా అంటది. నెక్స్ట్ డే చూసేసరికి క్రీమ్ మొత్తం అయిపోతుంది. అయితే పెద్దనాన్నకు అడుగుతుంది, నిన్ననే కదా అడిగినో ఈరోజు మొత్తం క్రీమ్ అంతా పోయింది, ఏం చేసినావు పెద్దనాన్న. ఏం లేదమ్మా, నిన్న అత్త మెడ మీద పాపడాలు పెట్టింది, అవి ఎండలో పాడవద్దని సన్ స్క్రీన్ లోషన్ బొట్టులాగా కుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే జోడీ స్పెషల్ లో మన ముందుకి ఫస్ట్ వచ్చేస్తున్నారు ఎక్స్ప్రెస్ అరియన్ యాదమరాజు. రెండు నగరాలు పక్క పక్కన ఉంటే జంట నగరాలు అంటారు, చూడడానికి బాగుంటాయి. కానీ రెండు మనుషులు అతుక్కొని ఉంటే చూడడానికి బాగుంటుంది, కానీ వాళ్ళకి మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఉంటాయి, చిన్నప్పటి నుంచి ఎదిగేదాకా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చేసి చూపిద్దాం. సరే ఫస్ట్ మనం చిన్నప్పుడు ఎలా ఉంటుంది, పడుకుని కానించి లెక్సిన కానించి స్కూల్కి వెళ్ళేది, ఆ తర్వాత అంతా ఎలా ఉంటుందో చూద్దాం. అరే ఏంద్రా రోజు నీ పక్కన పండుబే లేక తెల్లవారిపోయింది, లేక మనం పండుబే
కాదురా అరే అరే స్కూల్కి వెళ్ళరా. స్కూల్కి అంటే నాతో కాని పని రా అబ్బాయి. అరే 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 దండం పెడతారా, నువ్వు రాకపోతే నేను వెళ్ళలేను రా. రోజు ఆ మ్యాథ్స్ తొందరలు తినలేకపోతాను రా, ప్లీజ్ రా. రా నే కాని పని ఆ ముసలంతో నేను వేయగలను. నువ్వు అరే అరే అన్ని కాలు అన్ని పట్టుకుంటా, ప్లీజ్ రా ప్లీజ్ రా. అరే నా కోసం లేక రా. అరే తొందరగా బ్రష్ చేసేద్దాం, ఇప్పటికే 9 అయిపోయింది, వెళ్ళిపోవాలి. బ్రష్ ఎందుకు రా నాడు ఇట్లనే పోదాం. అయిపోయింది బ్రష్ అప్పుడే. అప్పుడే అరే ఇంకా పేస్ట్ కూడా పెట్టుకోలేదు కదరా. నువ్వు స్కూల్ వాళ్ళ వద్దా అనుకుందాం మళ్ళీ కొంచెంసేపు. ఊరి ఇంత సుఖానికి అలవాటు పట్టబెట్టరా. సుఖానికి అలవాటు నీలాంటి బాత్రూమ్ సింక్ మీద కూడా సీటు పెట్టి పెట్టుకున్నాడు అంటే ఇలాంటి అదవా. కనీసం బ్రష్ అయినా చేయలేదు, స్కూల్కి అయినా కరెక్ట్ పోతుందా. మరి టిఫిన్ మేయే తింటాడా? తర్వాత తినొచ్చరా, ముందు స్కూల్ టైం అయిపోతుందా, మాస్టర్ కొట్టేస్తారా, ప్లీజ్ రా. నువ్వు ఒక్కడు వెళ్ళు, నేను రాను. ఏంటి ఒక్క నెల ఇంటి పెరిగి ఏరుకోవాలి అక్కడ, ఒక్క నెల వెళ్తాను నేను. ఇలాంటి పెళ్ళి అయిన తర్వాత పిల్లం హనీమూన్కి వెళ్దామంటే నాకు ఖాళీ లేదు, పక్కన డ్యూటీ పంపించాడంట. అరే ఇదేరా స్కూల్ రా. అరే సార్ రా వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ సార్. అరే బొంగిరా ఆ పోయేం చెప్పండి రా, నేర్చుకున్నారా లేదా? ఏ పోయాం సార్? నిన్న నేర్పించా కదా, డిడ్లిటు. ఉదయం ఇడ్లీ తిందామంటే మసాలా దోశ అన్నాడు సార్ వీడు. డిడ్లిటు అంటే ఇడ్లీలు మసాలా దోశలు కాదు, అది ఇంగ్లీష్ లో రైమ్ పోయం. చెప్పు రాజు. డిడ్లిటు వాట్ డిడ్ యు డు, డిడ్లిటు వెన్ డిడ్ యు డు. అదే డూ అదే డూ. ఆడు చూడు ఎంత ఫాస్ట్ గా చెప్పిండో, లాస్ట్ కు డూ అనే వరకు చెప్పేసిన్నాడు ఫాస్ట్ గా. నువ్వు చెప్పు. డిడ్లిడు రాటిడు. సార్ మీకు ఉద్యోగం ఇచ్చాడు ఎంతకని ఆ డూ వాడు చెప్తే మొత్తం అయిపోయినట్టేనా? నీకు దాకలే? నాకు తాకింది సార్. అబ్బా డిడ్లిడు నేను చెప్పపోయిన ప్రతిసారి కొడతారు అనమాట. అయితే ఎట్లా రాజు నిన్నెవరంటే నువ్వు మా కాలేజ్ కాదుగా, వాణి అచ్చాడు కొట్టు మళ్ళా. మరి నీకు తాకుతుంది కదా. నన్ను కొట్టు. అదే నేను కొడుతున్నా. డిడ్లీ అన్నా అలా సాటర్డే ఎపిసోడ్ నిన్ను కొట్టింది కానీ నిన్ను కొట్టిరాదన్నా ప్లీజ్. చెల్లి ముందు పడేయడము. ఎల్లా నరకండి, ఎల్లా కొట్టడంటే అలా కాదు. ఇదే అరే ఉప్పు కప్పు రమ్ము చెప్పురా. ఆడు చెప్పు, నన్ను ఎందుకు కొడతావు? ఉప్పు కప్పు రమ్ము చెప్పు. చెప్పురా, నీకు వచ్చి కదరా. ఉప్పు కొడతానని చెప్తా రాగండి సార్. ఉప్పు ఇట్లా కాదు కానీ నేను ప్రిన్సిపల్, మీ టీచర్ గారు ఏం చేస్తున్నారే? డిడ్డు చెప్పు ఒకసారి. ఏం నేర్పిస్తున్నారా స్టూడెంట్స్ కి? వాళ్ళు లాస్ట్ డి అన్నాడు కదా. డిడ్లిడు వాట్ డిడ్లిడు వెన్ డిడ్లిడు. సూపర్, వెరీ గుడ్. ఇంకేమొద్దురా, రేపటి నుంచి ఆగస్టు 15 గేమ్స్ పెడుతున్నారు. నాకు పెద్ద రఫ్ గేమ్స్ గట్రా రావురా, సింగింగ్ కాంపిటీషన్ రా. రాండి రాబాయ్, ఓన్లీ రన్నింగ్ క్రికెట్ అని చెప్పొస్తా. అరే నాకు రన్నింగ్ రాదురా. నాకు వస్తుంది. అయితే ఒక పని చేద్దాం, రన్నింగ్ లో నేను నీకు సపోర్ట్ చేస్తా, సింగింగ్ లో నాకు సపోర్ట్ చేయి. మనం ఫస్ట్ ప్రైజ్ కొట్టాలరా, ప్లీజ్ రా. ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి అంతే కదా. నువ్వు ఉన్నాడు. రెడీ స్టార్ట్. 1 2 3 గో. ఒరేయ్ హరికి చేతుల్లో చేసేదా? అరే ఇట్లా కాదురా పోయి, నువ్వు ఉండు, నేను ఉరికేసి వస్తా. ఫస్ట్ ప్రైజ్ తీసుకొస్తా, ఆగు నేను ఉండు. అరే రన్నింగ్ ఎలాగో చెడదొబ్బు, కనీసం పాటలైనా బాగా పాడదాం రా. చేసిన బంధువులకు స్వాగతం పలుకుతూ మౌనంగా సాసు జే మేరా సాసు तेरे बेटी का सवाल देखे. అలాంటి పాటలు పాడకూడదురా. అలాంటి పాటలు పాడద్దా? సరే. గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి జల్దీగా నూరాయే సంధ్య మనం కలుసుకునే తోటకి. అరే నువ్వు మారవరా, నీకు ఆవేశం కాలేజీ తక్కువనా? అంతే మరి. మార్పు మంచిదా అంటే లింగ మార్పిడి చేయించుకోండి అంటే ఇలాంటి
సో వీళ్ళు పెరిగి పెద్ద అయ్యారు. ఇద్దరు అమ్మాయిలు లవ్ చేస్తే ఎట్లా ఉంటుంది చూద్దాం. అరే నా లవరు కొంచెం డీసెంట్ రా, 2 నిమిషాల్లో మాట్లాడేసి వెళ్ళిపోదాం, తన దగ్గర ఏం ఓవర్ మాట్లాడకరా ప్లీజ్ రా. అరే తనేరా నా లవర్. చెత్త మొత్తం వాటి సాఫ్ చేయడా కొంచెం. ఎందుకు లేట్ అయింది? నీకెందుకే ఇట్రా. ఇప్పుడు అలా కాదు, ఆడ లవర్ దగ్గర తీసుకెళ్ళాం ఇంకోటి కంట్రోల్ అవుతాడు. ఓకేనా? అదేట్రా రోడ్ రోలర్ కి గ్రైండర్ కి బట్టలు వేసినట్టు ఉంది. అరే ఎగ్జాట్ తీసుకున్నాం రా. అరే పారిపోదామా? హరి ఈ రోజు నాకు నీ ఒళ్ళు పడుకోవాలండి. నాకు ఇట్లా పడుకోవాలని దగ్గరికి రా మరి. అమ్మయ్యా, ఎన్నో లక్షలు అయితే అనుకున్నాం ఆ ఆపరేషన్, కానీ ఇంత తొందరగా ఇలా అయిపోద్దని అనుకోలే.